చేసాము. ఎగ్జాంపుల్ కూడా ఇథిలిన్. దిస్ ఈస్ ఇథిలిన్ మాలిక్యూల్, దిస్ ఈస్ పాలిథిలిన్. అంతా ఎస్టర్డే డిస్కస్ చేసిన క్లాసే మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నా. టైప్స్ ఆఫ్ పాలిమర్ క్లాసిఫికేషన్ డిస్కస్ చేసుకున్నాము. న్యాచురల్ పాలిమర్, హోమోపాలిమర్, కోపాలిమర్, థర్మోసెట్టింగ్స్ ఉంటాయి. థర్మోసెట్టింగ్స్ తర్వాత లాంగ్ చైన్ పాలిమర్స్. ఇందులో మనం కొన్ని డిస్కస్ చేసుకున్నాం మనము. వాట్ ఈస్ న్యాచురల్ పాలిమర్ అంటే నేచురల్ అవైలబుల్ సోర్స్ బట్టి 3 టైప్స్ క్లాసిఫై చేస్తామని చెప్పాను. 3 టైప్స్ ఏంటి అవి? న్యాచురల్ పాలిమర్, సింథటిక్ పాలిమర్, సెమీ సింథటిక్ పాలిమర్. మళ్ళీ చెప్తున్నారా, కాంపిటేటివ్ ఎగ్జామ్ కి కామన్ ఎగ్జామ్, దట్ మీన్స్ థియరీ ఎగ్జామ్స్ కి డిఫరెన్స్ ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ న్యాచురల్ పాలిమర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ సింథటిక్ పాలిమర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ సెమీ సింథటిక్ పాలిమర్ ఉంటుంది. బట్ మనకు థియరీ ఎగ్జామ్ మాత్రం మొత్తం రాయాలి. ఎక్స్ప్లెయిన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ పాలిమర్స్ ఆఫ్ నేచురల్ అవైలబిలిటీ అని అడుగుతాం. సో అప్పుడు వాట్ ఈస్ న్యాచురల్ పాలిమర్ అవన్నీ డిస్కస్ చేయాలి. సరే, డన్, నో ఇష్యూ. తర్వాత హోమోపాలిమర్, కోపాలిమర్. ఇదేంటిది? మెకానిజం, రియాక్షన్ మెకానిజం బట్టి. అందులో అడిషన్ పాలిమర్ లో మళ్ళీ 2 టైప్స్, హోమోపాలిమర్, కోపాలిమర్. ఎస్టర్డే డిస్కస్ చేసాము. నెక్స్ట్ థర్మోప్లాస్టిక్, థర్మోసెట్టింగ్స్. ఇది థర్మల్ రియాక్టివిటీని బట్టి క్లాస్ వేశారు మనకు. థర్మోప్లాస్టిక్స్ ఉంటే, థర్మోసెట్టిక్స్ ఉంటే డిస్కస్ చేద్దాం. తర్వాత చైన్ పాలిమర్, క్రాస్ లిక్విడ్ పాలిమర్స్. ఇవన్నిటికీ లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీకు క్లారిటీ వస్తుందని పీపీటీ ఫామ్ లో చూపిస్తున్నాను. న్యాచురల్ పాలిమర్ మనకు రా మెటీరియల్, నేచురల్ దొరికే రా మెటీరియల్ తో డైరెక్ట్ ప్రిపేర్ చేస్తాం. న్యాచురల్ పాలిమర్ ఈస్ ఏ పాలిమర్ దట్ రిజల్ట్స్ ఫ్రమ్ ద ఓన్లీ రా మెటీరియల్ దట్ ఆర్ ఫౌండ్ ఇన్ ద నేచర్. నేను అదే డిస్కస్ చేశాను. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి మనకు? డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. మనకు బైపీ స్టూడెంట్స్ అయితే ఐడియా ఉంటుంది. డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఏంటిది? హెలికల్ స్ట్రక్చర్, డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ఉంటుంది. అవి స్ట్రెచబుల్. సో అది మన బాడీలో 1 టైప్ ఆఫ్ పాలిమర్. అలా కాకుండా బయట అయితే కాటన్ కావచ్చు, వూలెన్ కావచ్చు. మనకు కొన్ని వుడ్ కూడా ఉంటది. లైక్ దాన్ని వుడ్ ఏమంటే మన సెల్యులోస్ టైప్ మెటీరియల్ ఉంటుంది అన్నమాట. మెయిన్ గా కాటన్, ఉలెన్. దిస్ ఇస్ ఉలెన్. మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఉన్న స్వెటర్స్, లేడీస్ స్వెటర్స్ అన్ని కూడా ఉలెన్ స్వెటర్సే ఉంటాయి. ఈ కాటన్ థ్రెడ్ మీకు తెలిసే ఐడియా ఉంది. ఎక్కువ టైం వేస్ట్ చేయను, బికాస్ ఆల్రెడీ ఎక్స్ట్రా డిస్కస్ చేసాను కాబట్టి. హోమోపాలిమర్ నిన్న ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఓన్లీ సింగిల్ మోనోమరిక్ యూనిట్, ఓన్లీ 1 మోనోమర్ మాత్రమే రిపీటింగ్ అడిషన్ అవుతాయి, మనకు హోమోపాలిమర్ వస్తుంది. అందులో మోర్ దెన్ 1 మోనోమర్ ఉండదు ఆ పాలిమర్ లో, ఓన్లీ సింగిల్ మోనోమరే ఉంటది. సో ఇదొకటి. హోమోపాలిమర్స్ సింగిల్ టైప్. ద హోమోపాలిమర్స్ ఆర్ సింథసైజ్డ్ ఫ్రమ్ ఏ సింగిల్ టైప్ ఆఫ్ మోనోమర్. నిన్న అది కూడా డిస్కస్ చేసినాం. పాలిథిన్ తీసుకున్నాము, పీవీసీ తీసుకున్నాము. పాలిథిన్, పీవీసీ, పాలివినైల్ క్లోరైడ్ డిస్కస్ చేశాము. నెక్స్ట్, homopolymers are consist of a chain with identical bonding linkage. ఇది చైన్ ఐసోమర్ అని కూడా, దాని కూడా ఎగ్జాంపుల్ రాశాను నేను స్టడీ. దాంట్లో స్ట్రేట్ చైన్ స్ట్రక్చర్ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ కోపాలిమర్ అంటే 2 మోనోమర్స్ ఉంటాయి. వెన్ ద 2 ఆర్ మోర్ డిఫరెంట్ మోనోమర్స్ టుగెదర్ పాలిమరైజ్డ్, దెన్ ద రిజల్టింగ్ విల్ గివ్స్ ద కోపాలిమర్. కోపాలిమర్ లో క్లాసిఫికేషన్స్, ఇది మనకు బీటెక్ సిలబస్, మనకు నో నీడ్. ఆల్టర్నేటింగ్ పాలిమర్, బ్లాక్ పాలిమర్, గ్రాఫ్ట్ పాలిమర్, స్టాటిస్టికల్ పాలిమర్, మనకు నో నీడ్. కాకపోతే వాట్ ఈస్ కోపాలిమర్ అంటే సింప్లీ 2 డిఫరెంట్ మోనోమర్స్ అయితేనేమో కోపాలిమర్, సింగిల్ మోనోమర్ అయితేనేమో హోమోపాలిమర్. డన్. ఇక థర్మోప్లాస్టిక్స్. థర్మల్ రియాక్టివిటీని బట్టి when the plastics undergoes the heat, లేకపోతే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ హీట్. సో థర్మల్ రియాక్టివిటీని బట్టి మనకు 2 టైప్ క్లాసిఫై చేశారా? థర్మోప్లాస్టిక్స్, నెక్స్ట్ థర్మోసెట్టింగ్స్. థర్మోసెట్టింగ్స్. ఇక్కడ చూడండి, ఏ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ దట్ కెన్ బి సాఫ్టెన్డ్ బై ద హీట్ అండ్ హార్డెన్డ్ బై ద కూలింగ్. సింపుల్ ఏం చెప్పాలంటే మీకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు వింటర్ కదరా, మనం మామూలుగా ఏంటిది, మార్నింగ్ వాకింగ్ ఇవ్వడానికి వాటర్ పడతాం. సో ఏదైతే బోర్ ఉందో, పంప్ ట్యాప్ ఉందో, ట్యాప్ కి పైప్ ని ఇన్సెట్ చేయాలంటే డైరెక్ట్ పడుతుందా? పట్టదు. సో ఏం చేయాలి, దాన్ని లైట్ గా హీట్ చేయాలి. హీట్ చేసి ఏమవుతుంది మనకు, ఆ పాలిమర్ అనేది, ఆ పైప్ అనేది ఏమవుతుంది, కంప్రెస్ అవుతుంది, మెత్తగా అవుతుంది. సో అదే చెప్పాడు వాడు.
ఏ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ దట్ కెన్ బి సాఫ్టెన్డ్ బై ద హీట్ చేసినప్పుడు సాఫ్ట్ దట్ మీన్స్ మెత్తగా అవుతుంది. సో అది మెత్తగైన తర్వాత ఏం చేయొచ్చు, ఆ ట్యాప్ కు మనం ఇన్సెట్ చేయొచ్చు. అగైన్ కూల్ అయిపోయిన తర్వాత పాత మోడల్కి వస్తుంది. వాటర్ అటువంటి టైప్ ఆఫ్ పాలిమర్స్ ని మనం ఏమంటామంటే థర్మో ప్లాస్టిక్స్ అంటాము. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకేంటది, ట్యాప్ పైప్స్. మామూలుగా అది ట్యాప్ కి ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాం, లైట్ గా ఫ్లేమ్ తోటి హీట్ చేస్తే అదేమవుతుంది, మెత్తగా అవుతుంది. మెత్తగా అయిన తర్వాత మనకి ట్యాప్ కి ఇన్సర్ట్ చేసేయచ్చు. మళ్ళీ అది కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ హార్డ్ అయిపోతుంది. సో ఇన్ presence ఆఫ్ హీట్ దట్ ఈస్ బిహేవియర్, దట్ ఈస్ softened, అండ్ ఆఫ్టర్ కూలింగ్ ఇన్ నార్మల్ పొజిషన్. అటువంటి టైప్ ఆఫ్ పాలిమర్స్ మనం ఏమంటాం, థర్మోప్లాస్టిక్స్ అంటారు. ఎగ్జాంపుల్ పాలిథిన్, నైలాన్, పాలివినైల్ క్లోరైడ్. పీవీసీ అంటే మళ్ళీ ఏదో అనుకోకుండా మనకు నంద్యాల వరకు పీవీసీ పైపులు అంటారు చూడండి. పీవీసీ పైప్స్ మనకు పైన వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, వాటర్ ట్యాంక్ కనెక్టెడ్ పైప్స్ అన్ని కూడా. తర్వాత ఈ హౌసింగ్ వాటర్ పోవడానికి పైన ఫ్లోర్స్ పైన ఫ్లోర్స్ లో వాటర్ పోవడానికి పెద్ద పెద్ద పైప్స్ ఉంటాయి కదండి. అటువంటి పైప్స్ అన్ని కూడా పీవీసీ పైప్లే. పీవీసీ మీన్స్ పాలీ వినైల్ క్లోరైడ్. మీకు ఇవి వచ్చిన రాకున్నా పాలిమర్ యూసెస్, పాలిమర్ యూసెస్ అదొక్కటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్మోసెట్టింగ్స్ లేక థర్మోసెట్స్ అంటారు. ద థర్మోసెట్స్ హ్యావింగ్ ద ప్రాపర్టీ బికమ్ పర్మనెంట్లీ హార్డ్ అండ్ రిజిడ్ వెన్ ద హీటెడ్. ఒక పాలిథిన్ కవర్ తీసుకున్న దాన్ని హీట్ కి పెట్టినాం, ఏమవుతుంది, అది కంప్రెస్ అవుతుంది. మళ్ళీ హీట్ తీసేసిన తర్వాత నార్మల్ పొజిషన్ ఏమంటే వస్తుందా, రాదు. సో అటువంటి వాటిని ఏమంటాం, థర్మోసెట్స్ అంటారు. సో బిఫోర్ ద హీట్, ఆఫ్టర్ ద హీట్ దాని యొక్క జామెట్రీలో ఎటువంటి డిస్ట్రాక్షన్ కనుక లేకపోతే అవి థర్మోప్లాస్టిక్స్. డిస్ట్రాక్షన్ కనుక ఉంటే అవి థర్మోసెట్టింగ్స్. దీనికి ఎపాక్స్ రెజిన్స్, ఫినాలిక్ రెజిన్స్, అన్సాచురేటెడ్ పాలిస్టర్ రెజిన్స్. అన్సాచురేటెడ్ మీన్స్ డబుల్ బాండ్ కంటైనింగ్ పాలిమర్స్ అన్ని కూడా మనకి ఏమవుతాయంటే థర్మోసెటిక్స్ కిందకి వస్తుంది. సో లైక్ దిస్ లాంగ్ చైన్ పాలిమర్, ఇది మనకు ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసాము. ఇవన్నీ నేను డిస్కస్ చేసిన, నెక్స్ట్ ఏం చెప్పట్లే. పాలిథిన్ ఎథిలిన్ తీసుకున్న CH211CH లాంగ్ చైన్ కంటిన్యూ అవుతుంది. సో దట్ ఈస్ చైన్ ఐసోమర్స్ లేకపోతే చైన్ పాలిమర్. ఇది ఒక నేను డిస్కస్ చేసింది. మళ్ళీ ఒక క్లాసిఫికేషన్ స్క్రీన్ షాట్ తీసుకుంటారు. బేస్డ్ ఆన్ ఆరిజిన్ ఆఫ్ సోర్స్, న్యాచురల్ పాలిమర్, సింథటిక్ పాలిమర్, సెమీ సింథటిక్ పాలిమర్. బేస్డ్ ఆన్ స్ట్రక్చర్, లీనియర్ పాలిమర్, బ్రాంచ్డ్, చైన్ పాలిమర్, క్రాస్. ఇవి కూడా మనకి డయాగ్రామ్స్ చూపిస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ లీనియర్ పాలిమర్ అంటే స్ట్రైట్ చైన్ ఉంటుంది, బ్రాంచ్డ్ అంటే బ్రాంచ్డ్ ఉంటుంది, క్రాస్ పాలిమర్ కూడా చూపిస్తాం. నెక్స్ట్ బేస్డ్ ఆన్ మాలిక్యులర్ ఫోర్సెస్, ఎలాస్టోమర్స్, ఫైబర్స్, థర్మోప్లాస్టిక్స్ అండ్ థర్మోసెట్టింగ్స్. అండ్ ఫైనల్ గా బేస్డ్ ఆన్ మోడ్ ఆఫ్ పాలిమరైజేషన్, అడిషన్ పాలిమర్ అండ్ కండెన్సేషన్ పాలిమర్. అడిషన్ పాలిమర్ అంటే అగైన్ మళ్ళీ టూ టైప్స్, హోమోపాలిమర్ ఉంటుంది, కోపాలిమర్ ఉంటుంది. ఇవన్నీ మనం ఇది డిస్కస్ చేసినాం, ఇది కూడా డిస్కస్ చేసినాం. లీనియర్ పాలిమర్, బ్రాంచ్డ్ పాలిమర్, క్రాస్ లింక్డ్ పాలిమర్ డిస్కస్ చేసినాము. ఇప్పుడు థర్మోప్లాస్టిక్స్, థర్మోసెట్టింగ్స్. థర్మోసెట్టింగ్స్ పైన థర్మోసెట్స్ అన్న. థర్మోప్లాస్టిక్స్ అంటే బిఫోర్ ద హీట్, ఆఫ్టర్ ద హీట్ దెర్ ఇస్ నో డిస్ట్రాక్షన్. థర్మోసెట్టిక్స్ అయితే హీట్ అప్లై చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది, దాని యొక్క జామెట్రీలో కంప్రెషన్ ఆర్ డిస్ట్రాక్షన్ వస్తుంది. థర్మోసెట్టింగ్స్. ఎలాస్టోమర్స్ ఇక్కడ డిఫైన్ చేసేస్తాను. ఎలాస్టోమర్స్ అంటే మనకి ఎలాస్టిక్ అంటాం. ఏముంటది, వెరీ స్ట్రెచబుల్ బాండ్స్ ఉంటాయి. విచ్ పాలిమర్స్ ఆర్ హ్యావింగ్ ద స్ట్రెచబుల్ బాండ్స్. ఇప్పుడు మనకు రబ్బర్ ఉంటది, మన గ్లాటర్స్, మంచి చెప్పాలంటే గ్లాటర్స్ ఏమవుతుంది, లాగుతాం స్ట్రెచబుల్ అవుతుందా, స్ట్రెచబుల్ అవుతుంది. ఎప్పటి వరకు, ఒక మాలిక్యూల్ కి ఇంకో మాలిక్యూల్ మధ్యలో బాండ్ అనేది బ్రేక్ అయ్యేంత వరకు స్ట్రెచబుల్ అవుతుంది. సో అటువంటి వారిని ఏమంటారు, ఎలాస్టోమర్స్ అంటారు. ఆల్ ఎలాస్టిక్స్ అన్ని కూడా ఏమవుతాయి, ఎలాస్టోమర్స్ అవుతాయి. నెక్స్ట్ ఫైబర్స్, లైక్ మనకు రీల్ దారం అంటారు కదరా, రీల్ థ్రెడ్ కావచ్చు లేకపోతే మాంజా కావచ్చు, అందులో ఏమంటే వెరీ థిన్ లేయర్స్ ఉంటాయి. అటువంటి వాటిని ఏమంటారు, ఫైబర్స్ అంటారు. అడిషన్ పాలిమర్ డిస్కస్ చేసుకున్నాము, కండెన్సేషన్ పాలిమర్ కూడా డిస్కస్ చేసుకున్నాము. ఇది మళ్ళీ ఒకసారి క్లాసిఫికేషన్, న్యాచురల్ సోర్స్ బట్టి మీరు ఎగ్జాంపుల్స్ నోట్ చేసుకుంటారా. న్యాచురల్ పాలిమర్ ఎగ్జాంపుల్, సింథటిక్ పాలిమర్ ఎగ్జాంపుల్, సెమీ సింథటిక్ పాలిమర్ ఎగ్జాంపుల్. నోట్ చేసుకుందామా. నేచురల్ పాలిమర్ మీకు ఇదంతా స్టోరీ అంతా ఏం అవసరం లేదు, డైరెక్ట్ బిట్టే కావాలి. ఎగ్జాంపుల్ ఫర్ ద నేచురల్ పాలిమర్ 3 కాటన్,
సిల్క్, ఊల్, రబ్బర్. రబ్బర్ మీన్స్ నేచురల్ రబ్బర్, ఎరేజర్ కాదు, గ్లాటర్స్ కాదు. నేచురల్ పాలిమర్ కి 4 ఎగ్జాంపుల్: కాటన్, సిల్క్, ఊల్, రబ్బర్. ఫైన్. సింథటిక్ పాలిమర్ కి పాలిథిన్, నైలాన్, టెరిలిన్. పాలిథిన్, నైలాన్, టెరిలిన్. సెమీ సింథటిక్ పాలిమర్ కి ఇవన్నీ డిస్కస్ చేసిన కాబట్టి డైరెక్ట్ ఎగ్జాంపుల్స్. రేయాన్. రేయాన్ అంటే దేని నుంచి తీస్తారంటే మనకు యానిమల్ స్కిన్ నుంచి తీస్తారు. యానిమల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడంటే యూజ్ చేయట్లేదు, కానీ ఇది వరకు తోలు చెప్పులోనే వాళ్ళు మన గ్రాండ్ ఫా వాళ్ళు తోలు చెప్పులు వేస్తారు. తోలు చెప్పులు ఏంటిది మనకు బఫెల్లో కావచ్చు, లేకపోతే కౌస్ కావచ్చు, వాటి స్కిన్ నుంచి తీసి ఆ స్కిన్ తీసి ప్రిపేర్ చేసిన చెప్పులు తోలు చెప్పులు అంటారంట. సెమీ సింథటిక్ పాలిమర్స్ కి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేచురల్ పాలిమర్ కి ఎగ్జాంపుల్, సింథటిక్ పాలిమర్ కి ఎగ్జాంపుల్, సెమీ సింథటిక్ పాలిమర్ కి ఎగ్జాంపుల్. బేస్డ్ ఆన్ స్ట్రక్చర్. లీనియర్ పాలిమర్ డిస్కస్ చేసాం, స్ట్రైట్ చైన్ ఉంటుంది. బ్రాంచ్డ్ పాలిమర్ హరిజంటల్ వర్క్డ్. క్రాస్ లింక్డ్ పాలిమర్ 2 లేయర్స్ ఉంటే క్రాస్ లింక్డ్. నెట్వర్క్ పాలిమర్ అయితే మనకి ఇది నోన్ సిలబస్ లేదు మనకి. లీనియర్ పాలిమర్, బ్రాంచ్డ్ పాలిమర్, క్రాస్ లింక్డ్ పాలిమర్. ఎగ్జాంపుల్ లీనియర్ పాలిమర్ స్ట్రైట్ చైన్, బ్రాంచ్డ్ వర్టికల్ గా, హారిజంటల్ గా వర్టికల్ గా ఉంటుంది. క్రాస్ లింక్డ్ పాలిమర్ జాయింట్స్ ఉంటాయి. కంప్లీట్. ఇంకొకటి ఎగ్జాంపుల్స్ ఇంకొకటి చూపిస్తాను. సేమ్ సిలబస్ పీడిక్ లో కూడా ఉంటుందిరా. ఇది ఎక్స్ట్రా డిస్కస్ చేసుకున్నాం. ఈథీన్ ఆర్ ఇథిలీన్, ఈథీన్ తీసుకున్నాను. పాలిమర్ చైన్ ఫామ్ అవుతుంది చెప్పిన కంటిన్యూస్ బాండ్ టేకన్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. CH2 సింగిల్ వన్ డే ఉంటుంది. దీని అడిషన్ పాలిమర్ కి బెస్ట్ ఎగ్జాంపుల్. అడిషన్ ఏమైనా లాస్ అయిందా? ఏం లాస్ అవ్వలేదు. డబుల్ బాండ్ లీవ్ అవుతుంది, యాడ్ అవుతుంది. డబుల్ బాండ్ లీవ్ అయితే యాడ్ అవుతుంది. ఎన్నో చూడండి, 1 2 3 4 5 6 7 8. నేను తీసుకున్నట్టే 4 ఇథిలిన్ మాలిక్యూల్స్ తీసుకున్నాను, 8 వచ్చేసాయి. ఇది కూడా ఎగ్జాంపుల్. స్టార్చ్ నేచురల్ పాలిమర్ దగ్గర ఇందులో 3 ఎగ్జాంపుల్స్ రాస్తున్నారు కదా, ఇవి కూడా నోట్ చేసుకోండి. స్టార్చ్, సెల్యులోస్, ప్రోటీన్స్. సెమీసింథటిక్ పాలిమర్ కి ఎందుకంటే వాడు ఏ ఎగ్జాంపుల్ అయినా అడగచ్చు. సెమీసింథటిక్ పాలిమర్ కి ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ నోట్ చేసుకున్నారు కదా. సెమీసింథటిక్ ఇంతకుముందు ఏం నోట్ చేసుకున్నారా పిల్లలు? సిల్క్, సెల్యులోస్ రాసుకున్నాం సార్. సెమీసింథటిక్ కి ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఫాలో అవుతున్నారా? సెమీసింథటిక్ కి ఇప్పుడు కాదు, ఇంతకు ముందు పీపీటీలో. రేయాన్. వెరీ గుడ్, రేయాన్ ఫాలో. మిడిల్ క్వశ్చన్ అడగలి మిమ్మల్ని. సెమీసింథటిక్ కి ఇంతకుముందు రేయాన్ ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు ఏం చెప్పాను? మన గ్రాండ్ ఫా వాళ్ళు వేసుకున్న తోలు చెప్పులు అని చెప్పాను. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ నైట్రోసెల్యులోస్. డన్. సింథటిక్ పాలిమర్ పాలిథిన్, PVC పాలివినైల్ క్లోరైడ్. డన్. ఇప్పుడు నేను డిస్కస్ చేసుకున్నాం వాట్ ఇస్ హోమోపాలిమర్, వాట్ ఇస్ కోపాలిమర్. లీనియర్, బ్రాంచ్డ్, క్రాస్ లింక్డ్, నెట్వర్క్. ఇదంతా బీటెక్ సిలబస్ ఉన్నట్టు ఉండేది. కండెన్సేషన్ పాలిమర్ 6 ఇది కూడా డిస్కస్ చేసాం. ఇది ఏంటి? బ్యూనాయేస్ కి మనకి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నా? 1,3 బ్యూటాడైన్, 1 2 3 4 బ్యూటాడైన్. ఏం తీసుకున్నాం? స్టైరిన్ తీసుకున్నాం. స్టైరిన్ కూడా నేను ట్రిక్ చెప్పినాను. ఇథిలిన్ పైన బెంజిన్ ఉంటే స్టైరిన్, ఇథిలిన్ పైన నైట్రైల్ దట్ మీన్స్ సైనైడ్ ఉంటే అక్రైలో నైట్రైల్. స్ట్రక్చర్ నేను డిస్కస్ చేసాం, రాశాను.
ప్లాస్టిక్స్, థర్మోప్లాస్టిక్స్, థర్మోసెట్టింగ్స్. డిఫరెన్సెస్ థర్మోప్లాస్టిక్స్, థర్మోసెట్టింగ్స్ కి. థర్మోప్లాస్టిక్స్ ఎలాస్టమస్, థర్మోసెట్టింగ్స్. దెన్ దట్స్ ఇట్. కొన్ని మోనోమర్స్ ఉన్నాయి, డిస్కస్ చేద్దాం ఇక. రైట్ నాన్న. సార్ ఇప్పటిదాకా చెప్పింది మీకు అర్థమైంది, అర్థం అవ్వలే. ఒక 2 కీవర్డ్స్ అయితే గుర్తుపెట్టుకుంటా. సరే ఇప్పటిదాకా మీకు క్లారిటీ ఉందో లేదో తెలియదు కానీ, వాట్ ఈస్ హోమోపాలిమర్, నెక్స్ట్ వాట్ ఈస్ కోపాలిమర్. ఈ రెండు వస్తే మనకు ఇందులో ఒక బిట్ వస్తుంది. హోమోపాలిమర్ అంటే ఏమని చెప్పినాను? సింగిల్ మోనోమర్. కోపాలిమర్ అంటే Two or more. డిఫరెంట్ మోనోమర్, వాట్ ఎవర్ ఎన్నైనా అవనివ్వండి, డిఫరెంట్ మోనోమర్. ఎగ్జాంపుల్స్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పాలిథీన్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పండి, పివిసి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పండి, పాలీ స్టైరీన్, టెఫ్లాన్. నాన్ స్టిక్ కుక్వేర్స్ అన్న కదా, టెఫ్లాన్ కోటింగ్ ఉంటుంది, బ్లాక్ కలర్ కోటింగ్ ఉంటుంది కదరా, అది టెఫ్లాన్ కోటింగే. దీనికి కోపాలిమర్కి బ్యూనా ఎస్, బ్యూనా ఎన్. Nylon 6,6. నైలాన్ 6,6. ఏ పాలిమర్ అది? Copolymer. కోపాలిమరేనా? Yes, sir. పక్క మోనోమర్స్ చెప్తావమ్మా? What, sir? మోనోమర్స్ ఆఫ్ నైలాన్ 6,6. Hexamethyl diamine adipic acid. రైట్, హెక్సామిథిలిన్ డైఅమైన్. ఇంపార్టెంట్ అమ్మా, ఇది సరి షార్ట్ ఆన్సర్ రావచ్చు ఐపీలో. హెక్సామిథిలిన్ డైఅమైన్ అడిపిక్ యాసిడ్. ఒకసారి ఇది నైలాన్ 6,6 కోపాలిమర్ అవునా కాదా? 2 డిఫరెంట్ మోనోమర్స్ ఉన్నాయి, ఓకే ఫైన్. కాకపోతే మనకు మెయిన్ క్లాసిఫికేషన్ ఏముంది నాన్న? 2 ఉంటది ఒకటి మనకి. ఫస్ట్ మెయిన్ అడిషన్ పాలిమర్, కండెన్సేషన్ పాలిమర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన పాలిమర్ కండెన్సేషన్ పాలిమరా, అడిషన్ పాలిమరా ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి. కండెన్సేషన్ పాలిమర్ కాదు, అడిషన్ పాలిమర్. అందులో సింగిల్ మోనోమర్ ఉంటేనేమో హోమోపాలిమర్, డబుల్ ఉంటేనేమో కోపాలిమర్. ఒకసారి వెరిఫై చేసుకుందాం. హెక్సామిథిలిన్ డైఅమైన్ అడిపిక్ యాసిడ్. హెక్సా స్ట్రక్చర్ ఫస్ట్ నేమ్ రాసిన తర్వాత స్ట్రక్చర్ సాల్వ్ చేద్దాం. హెక్సా అంటే ఎన్నిరా అమ్మ? రెస్పాండ్ అవ్వాలా. హెక్సా మీన్స్ 6. గైస్ మిథిలేన్. మిథిలేన్ మీన్స్ CH4 అంటే ఏంటిదిరా? అమ్మ మీకు ఎంటైర్ కెమిస్ట్రీలో స్ట్రేంజ్ వర్డ్ ఏమొచ్చినా కూడా మీ ఫస్ట్ పేజీలో లాస్ట్ పేజీలో రాసుకోండి. బికాస్ మళ్ళీ క్లాస్లో రిపీట్ అవుతుంటది కాబట్టి, సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. డన్. CH4 ఏంటి? CH4 అంటే ఏంటి నాన్న? Ethylene. సారీ, పర్లేదురా, నేను ఏమని చెప్పండి, నో Ethylene, ఇష్యూ. sir. మళ్ళీ బేసిక్ రావాలి. C1, C2, C3, C4, C5, C6, C7, C8.
1 సింగిల్ కార్బన్ ఉంటే ఎన్ని ఏమంటారు? నో ఇష్యూ, చెప్పండి. meat, 2 ఉంటే ఈత్, 3 ఉంటే crop, రోప్, 4 ఉంటే butte, Butte. 5 ఉంటే Pent. Pent. 6 ఉంటే Hex. Hex. 7 ఉంటే hept, హెప్ట్, 8 ఉంటే Oct. 9 ఉంటే Na. none, నాన్న, 10 ఉంటే None. డెకా, లేదంటే అన్డెకా. ఓకే ఫైన్. ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి నాన్న? 4 carbons. 1. 1 carbon. 1 కాబట్టి ఏమవుతుంది ఇది? నాట్ ఈథేన్, మీథేన్. సార్ ఆల్కెన్ కాబట్టి ఫార్ములా ఏంటిది? సి. ఇదంతా నోట్ చేసుకుంట్రా. CnH2n+2 ఫార్ములా ఆల్కెన్స్ కి. ఆల్కెన్స్ కి ఏ ఫార్ములా? CnH2n. ఆల్కెన్స్ కి ఏ ఫార్ములా? CnH2n-2. సరే, ఇందులో సి దగ్గర 1 వేస్తున్నాను. అప్పుడు ఎంత? C1 1, 2 1 2 + 2 4 CH4. మీథేన్. ఒక హైడ్రోజన్ తక్కువ ఉంది, ఏమవుతుందిరా? మిథైల్. 2 హైడ్రోజన్ తక్కువ ఉన్నాయి, ఏమవుతుందిరా? మిథిలేన్. ఇది చెప్పడానికి ఇదంతా చెప్పినాను. ఓకే ఫైన్, కొంచెం క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ చూద్దాం. C2H6, ఇది ఈథేన్. కావాలంటే ఇందులో 2 వేయండి, మీకు 6 వస్తుంది. C2H5, ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తున్నాను, ఏమవుతుంది నాన్న? ఇథైల్. C2H4, 2 రిమూవ్ చేస్తున్నాను, ఏమవుతుంది నాన్న? ఇథిలేన్. సో వాట్ ఐమ్ కన్వేయింగ్, ఏదైనా ఆల్కెన్ నుంచి ఏన్ వస్తుంది. ఏ ఆల్కెన్ తీసుకున్నా అది నువ్వు 1 కార్బన్ ఉంటే 1 ఉంది కాబట్టి మీథేన్, 2 ఉంటే ఈథేన్, 3 ఉంటే ప్రోపేన్, 4 ఉంటే బ్యూటేన్, 5 ఉంటే ప్రెంటేన్, 6 ఉంటే హెక్సేన్, 7 ఉంటే హెప్టేన్, 8 ఉంటే ఆక్టేన్, 9 ఉంటే నానైన్. ఓకే ఫైన్. ఈ ఆల్కెన్ నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే మనకి ఏమొస్తుందిరా? YL వస్తుంది. మీథేన్, మిథైల్. ఈథేన్ ఉంటే ఈథైల్, ప్రోపేన్ ఉంటే ప్రొపైల్, బ్యూటైల్, పెంటైల్, హెక్సైల్, హెప్టైల్. అమ్మ ఏం కన్వే చేస్తున్నాను? ఒక హైడ్రోజన్ ఆల్కేన్ నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే YL, మిథైల్, ఇథైల్, బ్యూటైల్ వస్తుంది. 2 హైడ్రోజన్ రిమూవ్ చేస్తే ఈన్ వస్తాయి. మిథైల్, మిథిలేన్, ఇథిలేన్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మిథిలేన్ అంటే మనకు తెలవడానికి ఇదంతా చెప్పాల్సి వచ్చింది. ఈయన వస్తుంది. ఇక్కడ తీసుకుంటే మిథిలేన్, ఇథిలేన్, ప్రొపిలేన్, బ్యూటిలేన్, పెంటలేన్, హెక్సలేన్, హెప్టలేన్. రైట్? సో హెక్స్ కింద రాస్తాను. హెక్స్ మిథిలిన్ అంటే ఇప్పుడు ఏం క్లారిటీ వచ్చింది కదా? మిథిలిన్ అంటే CH2. ఎన్ని ఉన్నాయి మిథిలిన్లు? హెక్సా అంటే ఎన్ని నాన్న? 6. అమేన్ అంటే మళ్ళీ చెప్పాలి. NH4 ఉంటే అమోనియం, NH3 ఉంటే అమైన్, NH2 అమైనో. సో NH2 నార్మల్గా ఉంటే, బాండింగ్లు ఉంటే NH2. ఇవి 2 అమైన్సే. NH3 అన్న NH2 అన్న అమైన్సే. సో ఇక్కడ డై అమైన్ అంటే రైట్ సైడ్ ఒక NH2, లెఫ్ట్ సైడ్ ఒక NH2. ఇదంతా ఎందుకు డిస్కస్ చేస్తున్నాను అన్న అంటే మనం ఏం తీసుకుంటున్నాం? హోమోపాలిమర్, కోపాలిమర్ డిస్కస్ చేస్తున్నాము. సో ఇక్కడ నుంచి డిస్కస్ చేస్తున్నాము వాట్ ఈస్ హోమోపాలిమర్, వాట్ ఈస్ కోపాలిమర్. సో నైలాన్ 6,6. దీని మోనోమర్స్ ఏంటిది? హెక్సామెథిలిన్ డైమైన్ ఎడిపిక్ యాసిడ్. సో నాకు ఇది డౌట్ వచ్చింది, ఇది అడిషన్ పాలిమరా కండెన్సేషన్ పాలిమరా అని డౌట్ వచ్చింది. సో ఆ క్లారిటీ గురించి మీకు ఇండివిజువల్ లో ఒక్కొక్కటి టర్మ్ టు టర్మ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హెక్సామెథిలిన్ డైమైన్ రాయాలి. ఎట్లా రాయాలి? ఇలా రాయాలి. హెక్సామెథిలిన్, మిథిలిన్ అంటే మళ్ళీ ఇదంతా బేసిక్ చెప్పినాను. ఓకే ఫైన్. ఫైనల్ గా రాసేసాను. ఏంటిది ఇది? హెక్సా మిథిలేన్
డైఅమైన్. ఫైన్. నెక్స్ట్ ఏంటిది? అడిపిక్ యాసిడ్. అడిపిక్ యాసిడ్ అండ్ డైకార్బాక్సిలిక్ యాసిడ్. మళ్ళీ దానికి ఒక ట్రిక్ చెప్తాను. మనకి ఎట్లో తెలీదు, నాకు తెలుసు మీకు తెలియదని ఒక ట్రిక్ చెప్తాను. అడిపిక్ యాసిడ్ అండ్ డైకార్బాక్సిలిక్ యాసిడ్, COOH. దీనికి నేను ఒక ట్రిక్ ఏం చెప్తానంటే ఓమ్స్ గ్యాప్. OMSGAP. దేనికి ట్రిక్ ఇది? డైకార్బాక్సిలిక్ యాసిడ్స్ ట్రిక్ ఇది. అమ్మ గుర్తుపెట్టుకోండి, మెయిన్ గా బైపీసీ వాళ్ళకు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా వస్తుంది అడిపిక్ యాసిడ్ అనేది. మీకు క్రెబ్ సైకిల్లో వస్తుంది, తర్వాత ఇంకో 2-3 సైకిల్స్ వస్తుంది బైపీసీ వాళ్ళు ఉంటే. ట్రిక్ ఏమని చెప్పినాను? ఓమ్స్ గ్యాప్ అని చెప్పినాను. OMS గ్యాప్, ఓమ్స్ గ్యాప్. ఇది ఎట్లా సార్ అని అంటే డైకార్బాక్సిలిక్ యాసిడ్ COOH COOH. ఇది దీని పేరు ఏంటిదిరా చెప్తారు ఎవరన్నా? ఆక్సాలిక్ యాసిడ్. ఇందులో ఏముంటాయి? ట్రిక్ 0 మిథిలిన్ గ్రూప్, CH2 గ్రూపులు 0. ట్రిక్ రాసేస్తే ఇప్పుడు సైడ్కి. అమ్మ పెన్ తీసుకొని కంపల్సరీ మీరు ట్రై చేయండి, అట్లనే వస్తుంది. దిస్ ఇస్ ట్రిక్. ఇవన్నీ దేని గురించి డిస్కస్ చేస్తున్నారా? డైకార్బాక్సిలిక్ యాసిడ్ గురించి డిస్కస్ చేస్తున్నాను. మెల్లమెల్లగా టాపిక్ లోకి వెళ్తున్నాను, సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఆర్గానిక్ కూడా కొంచెం చెప్తున్నాను. డైరెక్ట్ ఇది స్ట్రక్చర్ రాసేయచ్చు, కాకపోతే మనకు ఈ స్ట్రక్చర్ ఏ విధంగా వచ్చింది కూడా డిరైవ్ చేస్తున్నాను. డైకార్బాక్సిలిక్ యాసిడ్ ఫస్ట్ ఓమ్స్ గ్యాప్ లో O కాబట్టి డైకార్బాక్సిలిక్ యాసిడ్ COH చేయవచ్చు. సెకండ్ ఏంటిది? ఒక్క CH2 వస్తుంది, CH2 COOH COOH. M for melonic acid. 1 CH2. ఇక్కడ ఎన్ని ఉన్నాయన్న? 2 CH2లు ఉన్నాయి. CH2 రెండు రాశాను. మళ్ళీ సేమ్ యాసిడ్స్ COOH. ఏముంది? S for succinic acid. నెక్స్ట్ థర్డ్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. చూడండి, CH2 COOH. గ్లూటామిక్ యాసిడ్. ఇవన్నీ మీకు వస్తాయి, అందుకే నేర్పిస్తున్నాను. ఫైనల్ ఇప్పుడు మనకు కావాల్సింది అడిపిక్ యాసిడ్. ఎన్ని ఉన్నాయా CH2లు అమ్మా? ఫోర్ సార్. 4 రాష్ట్రం. చూడండి, CH2 COOH. ఇది మనకేంటి? అడిపిక్ యాసిడ్. ఇదంతా నోట్ చేసుకోండి. డైకార్బాక్సిలిక్ యాసిడ్ గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్. మీకు డైరెక్ట్ అడిపిక్ యాసిడ్ స్ట్రక్చర్ రాస్తే మీకు అర్థం కాదు, ఈ ట్రిక్ రాస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓహో, ఓమ్స్ గ్యాప్. ఓమ్స్ అంటే ఫస్ట్ ఆక్సాలిక్ యాసిడ్, మెలోనిక్ యాసిడ్, సక్సినిక్ యాసిడ్, తర్వాత గ్లూటామిక్ యాసిడ్, అడిపిక్ యాసిడ్, నెక్స్ట్ 5th వన్ ఫ్లోలానిక్ యాసిడ్. ఆర్డర్ లో రాసుకోండి.
ఫస్ట్ 0 మిథిలిన్ గ్రూప్, తర్వాత 1 మిథిలిన్ గ్రూప్, 2 మిథిలిన్ గ్రూప్, 3 మిథిలిన్ గ్రూప్, 4 మిథిలిన్ గ్రూప్, 5 మిథిలిన్ గ్రూప్. అడిపిక్ యాసిడ్. అమ్మయ్య, మనకు 2 స్ట్రక్చర్స్ వచ్చినాయి ఇంతసేపటి తర్వాత. అడిపిక్ యాసిడ్ స్ట్రక్చర్ చూడండి, సిహెచ్ ఇది అడిపిక్ యాసిడ్ స్ట్రక్చర్, ఇది హెక్సామిథిలిన్ డైఎమైన్. సో మీకు ఈజీగా ఉండడానికి నేను రాస్తాను. ఇదంతా ఎందుకు నానా, ఇది ఐపీలో షార్ట్ ఆన్సర్ యూజ్ అవుతుంది, ఎంసెట్లో యూజ్ అవుతుంది, అందుకే ఇంత టైం తీసుకొని ఇండివిజువల్ గా టర్మ్ టు టర్మ్ చెప్తున్నాను. లేకపోతే డైరెక్ట్ చెప్పొచ్చు, ఐపీ కూడా యూజ్ అవుతుంది. వాట్ ఆర్ ద మోనోమర్స్ ఆఫ్ నైలాన్ 6,6 అని అడుగుతాడు. మీకు యూజ్ అవుతుంది కాబట్టి ఇంత టైం తీసుకుంటున్నాను. రైట్, ఇప్పుడు నైలాన్ 6,6 hexamethylene diamine plus adipic acid gives to nylon 6,6. adipic acid ఫార్ములా ఏంటరా చూడండి ఒకసారి, NH2 CH2 6 NH2. అదే రాస్తున్నాను చూడండి ఒకసారి నీట్గా, కొంచెం అబ్జర్వ్ చేయండి. రైట్, ఓకే. CH2 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 and 1 2 3 4 5 CH2 అంతే కదరా. 6 రాసే బదులు ఇండివిజువల్ రాస్తున్నాను. యాక్చువల్లీ ఇలా చైన్ రాయాలి, ఇలా రాసినా పర్లేదు, స్టేజ్లో ఒక రాసి డెకెన్ 6 రాసినా పర్లేదు. మీకు క్లారిటీగా అర్థం కావడానికని రాస్తున్నాను. ప్లస్ అడిపిక్ యాసిడ్ ఫార్ములా ఏది, ఎన్ని CH2 చూడండి, CH2 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 CH2, పైన ఒక COH కింద ఒక COH. క్లియర్ రాస్తున్నాను చూడండి, C డబుల్ బాండ్ O 4H. ఎన్ని CH2 రా, 4 CH2. సరే ఇట్లా కూడా రాయొచ్చంటే రాసుకోవచ్చు, నో టెన్షన్. మీకు ఈజీగా రిమూవల్ గురించి రాస్తున్నాను. 4 కంప్లీట్ 1 2 3 4. నెక్స్ట్ ఏమొస్తారు ఇక్కడ, C డబుల్ బాండ్ O 4H. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇంకొంచెం మీ క్లారిటీ గురించి, మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవ్వడానికి, NH2 కదా, NH ఇక్కడ రాస్తున్నాను, ఒక H ఇక్కడ రాస్తున్నాను. రాసుకోవచ్చు కదా, NH2 రాసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి H, ఇక్కడికి వెళ్ళి OH. ఏం అమ్మా, క్లియర్గా అర్థమైందా? ఇంత పెద్ద స్ట్రక్చర్ రాసింది ఎందుకు అనంటే, మీకు రిమూవల్ అనేది ఎక్కడ జరుగుతుంది తెలవడానికని ఇంత ఇండివిజువల్ క్లియర్గా రాసాను. NH2 నుంచి హైడ్రోజన్ పోయింది, ఇక్కడ నుంచి ఏం పోయిందిరా, OH పోయింది, -H2O. -H2O. డన్. ఇప్పుడు ఏమైనా స్ట్రక్చర్ అంతా రాసేద్దాం. ఇక చెప్పండి, H2N ఎన్ని ఉన్నారా, 1 2 3 4 5 6. పెద్ద అవుతుంది కాబట్టి చిన్న రాసేస్తున్నా షార్ట్ కట్లా. సెకండ్ 6, ఇక్కడ ఏముందిరా, NH. నైట్రో దేంతో బాండింగ్ లో ఉంటుంది, ఇక్కడ C డబుల్ బాండ్ తో బాండింగ్ లో ఉంటుంది, C డబుల్ బాండ్ O. అంతే కదమ్మా, ఇక్కడికి హైడ్రోజన్, ఇక్కడికి H, ఇక్కడికి OH రిమూవ్ అయింది. సో దీస్ నైట్రోజన్ బాండెడ్ టు దిస్ కార్బన్ ఆటం, అదే రాశాను, NH బాండెడ్ టు ద కార్బన్ ఆటం. ఎన్ని ఉన్నాయి అగైన్, 1 2 3 4. CH2 second 4, again C double bond O. ఇక్కడ OH ఉండాలి,
రైట్ సైడ్ నుంచి ఓహెచ్ తీసేస్తున్నాను, లెఫ్ట్ నుంచి హెచ్ తీసేస్తున్నాను. ఎప్పుడో పాలిమర్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. అమ్మయ్య, ఇదేంటిదన్నా? దిస్ ఈస్ నైలాన్ 6,6. రైట్. ఇప్పుడు చెప్పండి రా, ఇది అడిషన్ పాలిమరా, హోమోపాలిమరా, కోపాలిమరా, కండెన్సేషన్ పాలిమరా? గైస్ పర్లేదు, ఏదో ఒకటి చెప్పండి, నో ఇష్యూ, నేను క్లారిటీ ఇస్తా. Condensation, sir. డన్. ఇదంతా ఎందుకు చెప్పిన అర్థమైందా? Yes, sir. ఎందుకు ఇక్కడ ఏం ఎగ్జాంపుల్? నైలాన్ 6,6 దేనికి ఎగ్జాంపుల్ రా అంటే, నేను కోపాలిమర్కి ఎగ్జాంపుల్ అడిగితే మీరు నైలాన్ 6,6 చెప్పారు కాబట్టి నైలాన్ 6,6 ఈస్ నాట్ ఏ కోపాలిమర్, ఇట్ ఈస్ కండెన్సేషన్ పాలిమర్. అది చెప్పడానికి స్టోరీ అంతా చెప్పినాను. వైసార్ అంటారు, వైసార్ అంటే ప్రూవ్ చేయాలి కదా. ఎస్టర్డే క్లాస్ లో చెప్పినాను, అడిషన్ పాలిమర్ కి కండెన్సేషన్ పాలిమర్ కి డిఫరెన్స్ ఏమని చెప్పినాను. అడిషన్ పాలిమర్ లో నో లాసింగ్, అది కండెన్సేషన్ పాలిమర్ లో ఏం లాస్ అవుతాయిరా? మేబీ కార్బన్ డైఆక్సైడ్, మేబీ H2, మేబీ CO, H2O. రైట్, ప్రూవ్ చేశాను కదా, చేసేసాను. ఇక్కడికి వెళ్ళి హెచ్ పోతే, ఇక్కడికి వెళ్ళి ఓచ్ పోతే -H2O. కాబట్టి నైలాన్ 6,6 అనేది ఏ పాలిమర్ రా? కండెన్సేషన్ పాలిమర్. కండెన్సేషన్ పాలిమర్. ఒక్క ముక్క చెప్పడానికి ఇంత రిస్క్ తీసుకున్నాను. బట్ ఇందులో మీకు ఈ 2 థింగ్స్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్దర్ గా వస్తాయి. ఏంటిదిరా? ఓమ్స్ గ్యాప్. ఇది P ఫర్ ఫ్లౌలానిక్ యాసిడ్. ఎన్ని ఉంటాయి CH2లో? ఇక్కడ ఇంకొకటి వస్తుంది ఇట్లా 5, ఇంకో CH2 వస్తుంది సేమ్. అమ్మ మీకు ఇవన్నీ లో వస్తాయమ్మా, డిస్కస్ చేయడానికి కంపల్సరీ కావాలి. మళ్ళీ సక్సెనిక్ యాసిడ్ అంటే మళ్ళీ ఏదో అనుకోవద్దు, ఇది ఒక ట్రిక్. డైకార్బాక్సిలిక్ యాసిడ్స్ ట్రిక్. ఏ ట్రిక్? ఓమ్స్ గ్యాప్. OMSGAP. O ఫర్ ఆక్సిలిక్ యాసిడ్, M ఫర్ మెలానిక్ యాసిడ్, X ఫర్ సక్సెనిక్ యాసిడ్, G ఫర్ గ్లూటామిక్ యాసిడ్. ఇక్కడ రాశాను, G ఫర్ గ్లూటామిక్ యాసిడ్, A ఫర్ అడిపిక్ యాసిడ్, P ఫర్ ఫ్లౌలానిక్ యాసిడ్. 5 డైకార్బాక్సిలిక్ యాసిడ్ నేమ్స్ కి ట్రిక్ ఏంటంటే ఓమ్స్ గ్యాప్. అగైన్ హెక్సామిథిలిన్ డయామైన్ అన్న కదా, హెక్సామిథిలిన్ డయామైన్ గుర్తుపెట్టుకోవడానికి మిథిలిన్ అంటే ఇది ఇండివిజువల్ డిస్కస్ చేస్తాను. మీత్ అంటే ఏంటిది, ఈత్ అంటే ఏంటి డిస్కస్ చేసి, మీథేన్, మిథైల్, మిథిలిన్ బేసిక్ నుంచి 0 నుంచి చెప్పినట్టు ఇక్కడ అయితే మిథిలిన్, మిథిలిన్ హెక్సా 6 మిథిలిన్ డై NH2. మళ్ళీ మీకు డౌట్ రావాలి, మెయిన్ అంటే NH3 కదా, మరి ఇక్కడ NH2 ఎందుకు చేస్తుంది? నైట్రోజన్ కి ఎప్పుడు కూడా 3 బాండ్స్ కావాలి. ఇది న్యూ పర్సన్ బాండ్ ఫామ్ కావాలంటే ఇక్కడ ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే NH2 న్యూ బాండ్ ఫామ్ అయింది. దట్స్ వై రైటింగ్ NH2. దిస్ ఈస్ నైలాన్ 6,6. ఇది ఇంపార్టెంట్. ఐపీలో 4 మార్క్స్ వస్తుంది, ఎంసెట్ లో 1 మార్క్ మేబీ ఎక్స్పెక్టెడ్. డన్. ఇంకా రైట్. ఇంకొకటి నేను ఒకటి ఐటీ క్వశ్చన్ అన్నా కదా, PHBV. తర్వాత ఇది ఐపీ క్వశ్చన్ చెప్తున్నారా. తర్వాత బేకలైట్. బేకలైట్ మోనోమర్స్ ఏంటిరా? నిన్న చెప్పాను. Phenol. Formaldehyde. ప్లస్ ఫార్మాల్డిహైడ్. ఫార్ములా చెప్తారా నాకు? Phenol H5OH. బెంజిన్ మీద OH ఉంటే ఫినాల్. ఓకే ఫైన్. ఫార్మాల్డిహైడ్ అంటే ఆల్డిహైడ్ అంటే CHO, HCHO ఫార్మాల్డిహైడ్. చీమలు కుట్టినప్పుడు రిలీజ్ అవుతాయి కదా, మనకి చీమ కుడితే మనకు
లైట్ గా నొప్పేస్తుంది కదరా. వై బికాస్ చీమలు ఏం రిలీజ్ చేస్తాయి? ఫార్మిక్ యాసిడ్, HCOOH. ఓహో, ఫార్మల్ ఆల్డిహైడ్ అంటే CHO, యాసిడ్ అంటే COH. ఒక హైడ్రోజన్ ఉంటే ఫార్మల్ హెడ్. దిస్ ఈస్ ఫార్మిక్ యాసిడ్. గుర్తుపెట్టుకోండి, ఆర్గానిక్ వచ్చినప్పుడు యూస్ అవుతుంది. రైట్. PHBV ఫుల్ ఫామ్ 2 మార్క్స్ రా. క్వశ్చన్ నెంబర్ 6, క్వశ్చన్ నెంబర్ 7 ఈసారి ఇంటర్మీడియట్ క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్ నెంబర్ 6 ఆర్ క్వశ్చన్ నెంబర్ 7 ఏం అడగచ్చు? 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. వాట్ ఈస్ కోపాలిమర్? గివ్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ హోమోపాలిమర్? గివ్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ PHBV? హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు మ్యాన్. వాట్ ఆర్ ద మోనోమర్స్ ఆఫ్ బేక్లైట్? ఈ 4 క్వశ్చన్స్ నుంచి అని ఈసారి ఇంటర్మీడియట్ లో క్వశ్చన్ నెంబర్ 6 డామ్ షూర్ ఒక క్వశ్చన్ వస్తుంది. అది మేబీ PHBV. చెప్తారు ఎవరన్నా ఫుల్ ఫామ్? పిల్లలు Yes, sir. ఎవరు కంప్లీట్ అవ్వలేదు ఇంకా? పాలీ బీటా హైడ్రాక్సీ బ్యూటైరేట్, కో బీటా హైడ్రాక్సీ వేలరైట్. దేనికోసం యూజ్ చేస్తారా ఇది? క్యాప్సూల్స్. నేను చెప్పిన కదా క్యాప్సూల్స్ అని. ఇంత గలీజ్ ఏమి ఉండదు, క్యాప్సూల్స్ మంచిగా ఉంటది. మనం ఆర్టిస్ట్లం కాబట్టి గలీజ్ రాయిస్తున్నాం. గుట్టం గోళీలు అంటారు కదా క్యాప్సూల్స్, కోల్డ్ యూజ్ చేస్తారు. సో ఆ క్యాప్సూల్ టాబ్లెట్లు యూజ్ చేస్తారు. మరి ఇంత గలీజ్ ఏమి ఉండదు, బయట క్యాప్సూల్ బాగానే ఉంటది. సో క్యాప్సూల్ ప్యాకింగ్ కోసం యూజ్ చేస్తారు. సెకండ్ దేనికోసం యూజ్ చేస్తారు? సెకండ్ పికిల్స్ ప్యాకింగ్ కోసం యూజ్ చేస్తారు. ఇప్పుడు మన ఇంట్లో పికిల్ పెట్టుకున్నాం, అది కవర్లో పెడితే ఉంటుందా? ఒక 2-3 days లో పాడైతుంది. అదే బయట మనకు సూపర్ మార్కెట్ లో దొరికే ప్రియ పచ్చళ్ళు ఉంటాయి కదా, అది ఎంత 6 months వరకు కూడా ఉంటది. వై? సపరేట్ లేయర్ తోటి, సపరేట్ ప్యాకేజ్ తోటి ప్రిపేర్ చేస్తారు. దేంతో అంటే PHBV. ఇది ఇంకోటి PHB అంటే మనకి ఇంకోటి ఏం గుర్తు రావాలంటే దిస్ ఈస్ బయోడిగ్రేడబుల్ పాలిమర్. బయోడిగ్రేడబుల్ అంటే ఇది ఎర్త్ క్రస్ట్ లో ఏమవుతుంది అంటే డీకంపోజ్ అవుతుంది. డీకంపోజ్ అయ్యే పాలిమరే. అందుకే ఎప్పుడైనా మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకి ఇంజెక్ట్ చేస్తారు చూడండి, ఇంజెక్షన్స్ కావచ్చు, సెలైన్ పైప్స్ కావచ్చు, దానిపైన చూడండి ఇంజెక్షన్ పైన డిస్పోజబుల్ అంటారు. డిస్పోజబుల్ సిరంజ్, డిస్పోజబుల్ ఇంజెక్షన్ ఉంటుంది. డిస్పోజబుల్ మీన్స్ ఏంటంటే అది డీకంపోజ్ అవుతుంది, అది బయోడిగ్రేడబుల్ పాలిమర్ అని. అంతెందుకు మన ఇంట్లో ఫ్రిడ్జ్ల పై ఉంటది రీసైక్లిక్ ప్లాస్టిక్ అని ఉంటది. ఇంట్లో ఫ్రిడ్జ్ లో రీసైక్లిక్ ప్లాస్టిక్, నాన్ రీసైక్లిక్ ప్లాస్టిక్ అని. బికాస్ ప్లాస్టిక్ అనేది ఎన్ని రోజులైనా మనకేమవుతుంది, అది డీకంపోజ్ అవుతుంది. కాబట్టి ఏం చేస్తారంటే ఆ ఖరాబ్ అయిన ప్లాస్టిక్ ఏం చేస్తారు, డీకంపోజ్ చేసి మళ్ళీ కొత్త ప్లాస్టిక్ ప్రిపేర్ చేస్తారు. ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్ లో యూజ్ చేసేది అంతా ప్లాస్టిక్ కూడా రీసైక్లిక్ ప్లాస్టిక్. సరే డన్. సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఇవన్నీ చెప్పినాను. ఇది 2 marks రా. వాట్ ఈస్ PHBV? హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు మ్యాన్. వాట్ ఈస్ బేక్లైట్? వాట్ ఆర్ ద మోనోమర్స్ ఆఫ్ బేక్లైట్? దెన్ దాంతోపాటు వాట్ ఈస్ హోమోపాలిమర్? వాట్ ఈస్ కోపాలిమర్? ఇవి ఈ 4 క్వశ్చన్స్ నుంచి మనకి ఈ చాప్టర్ నుంచి ఐపీలో 2+2 4 marks వస్తాయి. 2 VSQs అన్నా లేకపోతే ఒక షార్ట్ ఎస్క్యూ అన్న, షార్ట్ ఆన్సర్ అని వస్తుంది. ఇంకొక ట్రిక్ కూడా చెప్తాను. ఒకవేళ షార్ట్ ఆన్సర్ ఉంది, షార్ట్ ఆన్సర్ అయితే క్వశ్చన్ నెంబర్ 16 వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 16 వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడు, ఒక 4 మోనోమర్స్ ఇస్తాడు, లేకపోతే 4 పాలిమర్స్ ఇస్తాడు. దీన్ని మోనోమర్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అందులో ఒకటి బేక్లైట్ మోనోమర్స్ రాయమంటాడు. తర్వాత ఇంకొక పాలిమర్ ఏంటది, పాలిస్టైరిన్. ఇంకోటి PVC, ఇంకోటి పాలిథిన్. ట్రిక్ నానేది ఐపీకి ట్రిక్ చెప్తున్నాను, 2 కవర్ చేస్తున్నాను. బేక్లైట్ మోనోమర్స్ మనకు తెలుసు ఏంటంటే ఫినాల్ అండ్ ఫార్మాల్డిహైడ్. మరి పాలిస్టైరిన్ కి రా. Vinyl benzene, sir. పాలిస్టైరిన్
పివిసి. సారీ స్టైరిన్ కదా. డన్. ఏం చెప్పావమ్మా? వినల్ బెంజిన్ సార్. ఇథైల్ బెంజిన్ అంటున్నారా? వినైల్ సార్. వినైల్ బెంజిన్ ఇదేనా చూడండి. అదేనా వినైల్ బెంజిన్ అంటే? ఎస్ సార్. డన్. మీరు అంత కాంప్లికేటెడ్ అవసరం, కరెక్ట్, ఎగ్జాక్టే. అంత కాంప్లికేటెడ్ అవసరం లేదు. పాలీ కట్ చేయి, స్టైరిన్. పీవీసీ ఏంటిదిరా? పాలీ వినైల్ క్లోరైడ్. పాలీ కట్ చేయండి, మోనోమర్ అవుతుంది. పాలిస్టైరిన్ లో పాలీ కట్ చేయండి, స్టైరిన్ అవుతుంది. పాలిథిన్ లో పాలీ కట్ చేయండి, ఈథీన్. అర్థమైందా? ఏదైనా Yes. పాలిమర్ ఇచ్చినప్పుడు పాలీ అనేది కట్ చేస్తే రిమైనింగ్ వచ్చింది దాని మోనోమరే. ఇంకొక టెఫ్లాన్. అన్నిటికీ కాదు, మేజర్ గివి రిపీటెడ్ దానికి. టెఫ్లాన్ ఫుల్ ఫామ్ ఏంటి? టెట్రా ఈథేన్. టెట్రాఫ్లోరో ఈథేన్. మామూలుగా CF2 డబుల్ బాండ్ CF2 ఈ బాండ్ చేసేస్తే CF2 బాండ్ CF2 ఇది టెఫ్లాన్ అవుతుంది. రైట్. మేజర్గా అయితే ఇవే రిపీటెడ్. తర్వాత బ్యూనా N మోనోమర్ ఆల్రెడీ నా డిస్కస్ చేసాం. S ఫర్ స్టైరిన్, బ్యూనా N ఫర్ అక్రైలో నైట్రైల్. ఇంకేమున్నాయి మనకి? రైట్, గ్లిప్టాల్ ఉంటుంది. మేజర్గా ఇవే మనకు పాలిమర్, హోమోమర్. రైట్, ఒకసారి డైరెక్ట్ నేను రెడీమేడ్ మీకు ఆల్రెడీ గ్రూప్ లో షేర్ చేశాను. రైట్, రైట్ రా. పాలిమర్, మోనోమర్, ఎగ్జాంపుల్, యూసేజ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంత ఇప్పటిదాకా జరిగిన సినారియో గుర్తున్నా లేకున్నా, పాలిథిన్ కి మోనోమర్ ఏంటిరా? పాలిథిన్ మోనోమర్ ఇథిలీన్. దేనికోసం యూజ్ చేస్తాము? ప్లాస్టిక్ బ్యాగ్స్ కోసం యూజ్ చేస్తాము. బాటిల్స్, వాటర్ బాటిల్స్ బయట దొరుకుతాయి కదా, కింద వాటర్ బాటిల్, బిస్లరీ వాటర్ బాటిల్స్, అది పాలిథిన్. అందుకే బాటిల్స్ పడేస్తే అవి మళ్ళీ తీసుకుని దాన్ని రీసైక్లింగ్. ఇప్పుడు మీరు ఏవైతే తాగి పడేసిన వాటర్ బాటిల్స్ ఉన్నాయో, మనకేంటి డైలీ వేజ్ వర్కర్స్ ఉంటారు కొంతమంది, ప్లాస్టిక్స్ తీసుకుపోయే వాళ్ళు, అవి తీసుకెళ్లి రీసైక్లింగ్ చేసి కొంతమంది అయితే అవే వాష్ చేసి మళ్ళీ రిటర్న్ వాడతారు. ఏమన్నా కంప్రెస్ అవుతాయి, డిస్ట్రాక్ట్ అవుతాయి, దాన్ని మళ్ళీ ఏం చేస్తారు? రీసైక్లింగ్ చేస్తారు. పాలిప్రొపిలీన్ ఏం చేయమని చెప్పినాను? పాలీ కట్ చేయమని చెప్పినాను. పాలిథిన్ లో పాలీ కట్ చేస్తే ఈథిలీన్ ఆర్ ఈథిన్. పాలిప్రొపిలీన్ లో పాలీ కట్ చేస్తున్నాను, ప్రొపిలీన్. పాలివినైల్ క్లోరైడ్ పాలీ కట్ చేస్తాను, వినైల్ క్లోరైడ్. ఎగ్జాంపుల్ దేనికోసం యూజ్ చేస్తారు? ఫుడ్ కంటైనర్స్, రోప్స్. ఫుడ్ కంటైనర్స్ అంటే ఎగ్జాంపుల్స్ ఏంటిరా? పాలిప్రొపిలీన్ దేనికోసం యూజ్ చేస్తారు? ఫుడ్ కంటైనర్స్ కోసం యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్స్, కర్రీ బాక్స్లు ఉన్నాయా? స్టీల్ బాక్స్ లో ఓకే, స్టీల్ బాక్స్ లేకుండా ప్లాస్టిక్ బాక్సెస్ కూడా ఉంటాయి. మామూలుగా మనము మార్నింగ్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు హాట్ బాక్స్ లో లేయర్ ఉంటుంది, కానీ హాట్ బాక్స్ కాదు, ప్లాస్టిక్ కర్రీ బాక్సెస్ ఉంటాయి. సో ఫుడ్ కంటైనర్స్ అంటే అది కావాలి. ఇంకొకటి మన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, పప్పులో అన్ని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగించే ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి, అది కూడా పాలిప్రొపిలీన్. రోప్ అంటే మన థ్రెడ్, నైలాన్ థ్రెడ్ లైక్ అటువంటి థ్రెడ్స్ కోసం, దాన్ని కూడా పాలిప్రొపిలీన్ ద్వారా ప్రిపేర్ చేస్తారు. పీవీసీ పాలి కట్ చేస్తే వినైల్ క్లోరైడ్. ఎగ్జాంపుల్ ఏంటంటే పైప్స్, ఫ్లోరింగ్ పైప్స్ అంటే మనకు బయట మన ఫ్లోరింగ్ పర్పస్ పైన అప్ స్టేర్ లో బిల్డింగ్ లో యూజ్ చేస్తే పెద్ద పెద్ద పైప్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా పీవీసీ పైప్స్. నెక్స్ట్ పాలిస్టైరిన్ ఏమని చెప్పినా, పాలి కట్ చేస్తే స్టైరిన్. అమ్మ మళ్ళీ ఇథైల్ బెంజిన్, వినైల్ బెంజిన్, నో నీడ్ రా. మీకు మనం ఏది కూడా అసలే మన చిన్న బ్రెయిన్స్ కాబట్టి ఈజీగా క్యాచ్ గా గుర్తు పెట్టుకునేది. పాలిస్టైరిన్ లో పాలి కట్ చేస్తే స్టైరిన్, దట్స్ ఇట్. ఎగ్జాంపుల్, డిస్పోజబుల్ కప్స్ ప్యాకింగ్ కోసం యూజ్ చేసేది అన్ని కూడా పాలిస్టైరిన్.
డిస్పోజబుల్ కప్స్ అంటే మన టీ గ్లాసెస్ అంటారు కదా, అవన్నీ స్టైరిన్. వాటర్ గ్లాసులు స్టైరిన్ కాదు, టీ గ్లాసెసే. బయట టీ తాగుతాం కదా, టీ గ్లాసెస్ కావచ్చు, లేకపోతే జ్యూస్ తాగుతాం కదండి జ్యూస్ సెంటర్లో, జ్యూస్ గ్లాసెస్ అన్ని కూడా స్టైరిన్, పాలిస్టైరిన్ తోటే. సరే మరి వాటర్ గ్లాసులు అంటే వాటర్ గ్లాసులు పాలిథిన్ అది, రైట్? ఎక్సెల్. దీంతో పాటు ఇంకొన్ని ఇది కూడా ఏ తోటి ప్రిపేర్ చేస్తాను. పాలిమర్ మోనోమర్ యూసెస్. ఫస్ట్ పాలిథిన్, మోనోమర్ అంటే ఇథిలిన్. ప్లాస్టిక్ బ్యాగ్స్ మీకు ఈజీ క్యాచ్ ఉండడానికి. పాలిప్రోపిలిన్ పైప్స్, పాలివినైల్ క్లోరైడ్, డిస్పోజబుల్ కప్స్. నెక్స్ట్ పాలిస్టైరిన్ బాటిల్స్. నెక్స్ట్ పాలిథిన్ టెర్టాలెట్, పీ సైలెంట్ ఇక్కడ. పాలిథిన్ టెర్టాలెట్, టెర్టాలిక్ యాసిడ్, తర్వాత ఇథిలిన్ గ్లైకాలైడ్. రోప్స్ కోసం యూజ్ చేస్తారు. రోప్స్ కోసం ఏ రోప్స్ అంటే పెద్ద పెద్ద కంటైనర్స్ ని టై చేయడానికి యూజ్ చేస్తారు. చాలా లావ్ ఉంటుంది థ్రెడ్, అటువంటి థ్రెడ్ కోసం యూజ్ చేస్తారు. నైలాన్ 6 ఎలక్ట్రిక్ స్విచెస్. ఇప్పుడు మనకు వాటర్ తో స్విచ్ బోర్డ్స్ టచ్ చేసినా ఏం కాదు, దేనికోసం యూజ్ చేస్తారు? నైలాన్ 6 యూజ్ చేస్తారు. బేక్లైట్, మోనోమర్స్ ఏంటంటే ఫినాల్ అండ్ ఫార్మల్డిహైడ్. పేపర్స్ ప్రిపరేషన్ కోసం యూజ్ చేస్తారు. తర్వాత స్టార్చ్ సెల్యులోస్, ఇలా రాలేదు ఇక్కడ. స్టార్చ్ సెల్యులోస్ గ్లూకోజ్ తో ప్రిపేర్ చేస్తారు. ఇది ఎలక్ట్రిక్ బోర్డ్ కవరింగ్ అంటే మన క్లోజింగ్ మెయిన్ సర్క్యూట్స్ ఉంటాయి కదా బోర్డ్స్, దానిలో యూజ్ చేస్తారు. గుర్తుపెట్టుకొని మీ గ్రూప్ లో షేర్ చేస్తాను. ఇంకా సేమ్ అదే బేక్లైట్, ఎలక్ట్రిక్ బేక్లైట్ అన్ని ఇన్సులేటర్స్ లలో. తర్వాత హ్యాండిల్స్ లలో ఏ హ్యాండిల్స్? థర్మల్ కావచ్చు, పవర్ కావచ్చు. ఇప్పుడు మనకి వెళ్తే ప్యాన్ ఉంది, ప్యాన్ డైరెక్ట్ పట్టుకోము కదా, లేకపోతే కుకింగ్ విజిల్ ఉంది డైరెక్ట్ పట్టుకోము కదా, దానికి హ్యాండిల్స్ ఉంటాయి కదా, ఆ హ్యాండిల్స్ కోసం యూజ్ చేస్తారు. నైలాన్ 6,6 టెక్స్టైల్ ఇండస్ట్రీలో ప్లాస్టిక్స్, రోప్స్, కార్పెట్స్ యూజ్ చేస్తారు. నైలాన్ 6 ఇవి రెండు. తర్వాత నైలాన్ 2,6 మోనోమర్స్, గ్లైసిన్, అమైనో క్యాప్రాయిక్ యాసిడ్. ఇది బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్. పిహెచ్బివి, ఇది కూడా బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్. మన క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ బయోడిగ్రేడబుల్ పాలిమర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కోపాలిమర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కండెన్సేషన్ పాలిమర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఉన్నాయన్నీ మనకు ఓవరాల్ గా 13 పాలిమర్స్ ఉన్నాయిరా మనకి సిలబస్ లో. ఆ 13 పాలిమర్స్ తిప్పి 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 అడుగుతాడు. డాక్రాన్ అంటే టెర్టాలిక్ యాసిడ్, ఇథిలిన్ గ్లైకాల్. ఇంతకుముందు ఏం అడిగిర్రా? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, టెర్టాలిక్ యాసిడ్, ఇథిలిన్ గ్లైకాల్, టెర్టాలిక్ యాసిడ్, ఇథిలిన్ గ్లైకాల్. ఇక్కడ ఏమైనా 3 నేమ్స్ ఉంటాయి దీనికి. పాలి ఇథిలిన్ టెర్టాలైట్ నేమ్. దీనికి ఇంకో నేమ్ ఏంటిది? ఇక్కడ చూడండి, దీనికి ఇంకో నేమ్ ఏంటిది? డాక్రాన్. మోనోమర్స్ అవే ఉన్నాయి, రోప్స్ అన్నా కదా, సేమ్ ఇక్కడ కూడా చూడండి డాక్రాన్, టెర్టాలిక్ యాసిడ్, ఇథిలిన్ గ్లైకాల్. ఫ్యాబ్రిక్స్, తర్వాత బాటిల్స్, తర్వాత ఫిల్మ్ లేయర్స్. ఇది డోలెస్టర్ కాదు, పాలిస్టర్. ఇది స్పెల్ తప్పు పడింది, పాలిస్టర్. ఇంకా నేను ఏం కనివేయాలనుకుంటే డాక్రాన్ అన్నా, పాలిస్టర్ అన్నా, టెర్టాలెట్, పాలిథిలిన్ అన్నా ఒక్కటే. డాక్రాన్ అన్నా, పాలిస్టర్ రెండు మోనోమర్ సిమిలర్, దీనికోసం యూజ్ చేస్తారు. న్యాచురల్ రబ్బర్, ప్యాకింగ్ బాటిల్స్, ఎలాస్టిక్ బాండ్స్. తర్వాత పాలిథిన్, తర్వాత పాలిస్టైరిన్, డిస్పోజబుల్ కప్స్, ఇన్సులేటర్స్. మనకి సిలబస్ లో ఉన్నాయి ఇవే గుర్తుపెట్టుకోండి. రైట్ అమ్మా? ఈ 3 మీకు షేర్ చేశాను. నాకు నైట్ పడుకున్న లోపల ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఆల్రెడీ గ్రూప్ లో కొన్ని క్వశ్చన్స్ పెట్టినాను. నిన్న పీడిఎఫ్ సెండ్ చేశాను క్వశ్చన్